అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీకు చూపించే డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఊరు నుంచి వస్తూ మా బాబాయ్ గారు తీసుకొచ్చారండి. నాకైతే ఇవి చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. మనం కొన్న ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసి పెట్టినా కూడాను ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ చాలా మంచిదండి. ఎందుకంటే చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హెల్తీగా తినే లడ్డూలు కదా. ఏవేవో స్వీట్స్ ఇచ్చే బదులుగా కాస్త ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇంట్లో కూడా ఓన్గా ప్రిపేర్ చేయొచ్చండి. ఇక ఈరోజు చూపించే కర్రీ వచ్చేసరికి ఆనపకాయ తోటి పచ్చి చేపల పులుసు చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అయితే ఈ ఆనపకాయ ఏంటంటే మన ఊరు సైడ్ దొరుకుతాయి కదండి రౌండ్ గా ఉండేవి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం సొరకాయ అని బారుగా ఉంటుంది కదా, ఆ సొరకాయతో కన్నా ఆనపకాయ తొందరగా మగ్గిపోయి తొందరగా ఉడికిపోతుందండి. అందులో ఆ టేస్ట్ సొరకాయతో వండిన టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయితే అనిపిస్తుంది నాకైతే. ఇంకా అందుకని చెప్పి ఈ ఆనపకాయ ఉంది కదా చక్కగా అని చెప్పేసి పచ్చి చేపలేమో తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చారు ఊరు నుంచి. ఇంకా ఉన్నాయి కదా అని పులుసు అయితే పెడుతున్నాను. మట్టి దాకలో పెట్టుకుందామండి. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా మట్టి దాకలో పచ్చి చేపల పులుసు. ఇప్పుడైతే చూపించేస్తాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం ఈ మనకి చేపలకి కూరలకు వాడే నేను పొడి అయితే ఉంటుంది కదండి ఉండ, అదైతే ఒక స్పూన్కి అలా నలిపి అయితే వేసేసాను. కాస్త అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు పలంగా కన్నా మిక్సీ పట్టుకొని కానీ నూరుకొని కానీ ముద్దగా వేసుకుంటే గనక ఆ పేస్ట్ అనేది మనకి గ్రేవీ చిక్కదనంగా రావడానికి బాగుంటుంది. చిక్కగా కావాలనుకుంటే కనుక అలా చేయొచ్చండి. కానీ ఇది కొంచెం పలచగానే ఉంటుందండి. ఉల్లిపాయ ముక్కలు వేసాను కాబట్టి పులుసు అనేది పలచగానే ఉంటుంది. ఒక్క అర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు చక్కగా మగ్గనిద్దామండి మూత పెట్టేసి. అప్పుడు ఆ వేడికి ఆనపకాయ చక్కగా మగ్గిపోతుందండి. చేపలు ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు కాబట్టి మనకి ఈ ఆనపకాయ ముక్కలే కొంచెం బాగా ఉడకాలి కాబట్టి కాస్త ఉప్పు వేసేసి మగ్గనిద్దాము. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉంచేసామంటే చక్కగా మగ్గిపోతాయండి. ఇక ఇందులో చింతకాయ గుజ్జు కానీ చింతపండు గుజ్జు కానీ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు గుజ్జు అయితే వేస్తున్నానండి. చింతకాయ గుజ్జు నిండుకున్నది సరే అని చెప్పేసి చింతపండు వేసి చేద్దామని చెప్పేసి ఇగోండి ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే ఇలా చక్కగా మగ్గింది కదా. ఇక ఇందులోనే మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఆ ఉప్పు కారాలు అన్నీ కూడా చక్కగా పడతాయి కాబట్టి మనకి ముక్క అనేది ఆనపకాయ ముక్క చప్పదనం లేకుండా చక్కగా ఇందులోనే మగ్గిపోయి కారం పసుపు వేస్తాం కాబట్టి పులుసుకు కూడా మంచి కలర్ అయితే వస్తుందండి. కాబట్టి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉంచేస్తాను. చక్కగా మగ్గిపోయిందండి. చూడండి ఇందులోనే చాలా వరకు ఉడికిపోయింది కదా మనకి ఆనపకాయ ముక్క. ఇక ఇప్పుడు ఇందులో పులుసు అండి, మనకి చెప్పాను కదా మన దగ్గరలో అవైలబుల్గా ఏది ఉంటే అది. నేనైతే చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను. చింతకాయ గుజ్జు అయితే చిన్న చేపలు ఉంటాయి కదండి, మట్టగొడుసులని గొరకలని అవి ఉన్నప్పుడు చక్కగా ఈ చింతకాయ గుజ్జు చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ ఈ ఆనపకాయని. ఇక చింతపండు గుజ్జు అయితే వేసేసాను. నీళ్లు కూడా కొంచెం గ్రేవీకి సరిపడా వేసి ఒక్క 10 నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టి ఉడకనిద్దామండి. ఇక ఈ పులుసు మరుగుతూ ఉండగా పులుసు కూరల్లో వేసుకునే పులుసు పొడి అయితే మనకి ఛానల్లో పెట్టానండి. ఇక ఆ పులుసు పొడిని అయితే ఒక స్పూన్ అయితే వేసేసాను. అది వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చేప ముక్కలండి. ఇప్పుడు ఆ చేప ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ఉంచేస్తే నిదానంగా పులుసు అయితే మరుగుతుందండి. అంతకుమించి చేప ముక్కలు ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. ఆల్రెడీ మనకి ఆనపకాయ ముక్కలు పులుసు మరిగింది కాబట్టి ఆ చేప ముక్కలతో కలిపి చక్కగా ఉడుకుతుంది. ఇలాగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసి ఉంచేద్దామండి. ఇక నిమిషాల పాటు నిదానంగా ఉడికిన తర్వాత కూర చూస్తేనండి ఎంత గుమగుమలాడిపోతూ భలే టేస్టీగా ఉందండి. కర్రీ మాత్రం చాలా బాగుంది. వెజిటేబుల్స్ తోటి మామిడికాయ కానీ ఇలా ఆనపకాయ కానీ చేపల పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. ఇక అందులోనూ ఊర్లో అయితే అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు ఇంటి మీద కాయలు కాసేసి ఇవ్వండి, ఆనపకాయలు కాసేస్తే అప్పటికప్పుడు చిన్న చిన్న చేపలు మట్టగొడుసులని గొరకలని దొరికే వాటిల్లో వేసేసి చక్కగా కట్టెల పొయ్యి మీద గబగబా మసాలా ముద్దలాగా నూరేసి సన్నకాయల మీద పెట్టేసేదండి అమ్మ. ఎంత బాగుండేదనండి, చాలా టేస్టీగా అనిపించేది. అసలు ఈ ఆనపకాయ చేపల పులుసు కాంబినేషన్ తెలిసిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది కదండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ పులుసు మీకు కొంచెం ఇంకా గ్రేవీగా రావాలనుకుంటే గనక ఉల్లిపాయ ముద్ద వచ్చేసరికి కొంచెం నూరుకొని వేసుకోండి. ఇంకా నేనైతే ముక్కలుగా వేసాను కాబట్టి ఆ చిక్కదనం అయితే వచ్చింది. మా వారికి అయితే పెట్టానండి, చాలా చాలా బాగుందన్నారు. అందరం కూడా ఇష్టంగా తిన్నాము. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అయితే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి. ఇలాంటి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్న వంటలు అయితే నాకు తెలిసినంత వరకు నేను చేసుకునే విధానంలో మీకైతే చూపిస్తాను. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తానండి. వీడియో చివరి దాకా చూడండి ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.